హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎప్పుడైతే వెళ్తున్నా మేడం వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయిని పికప్ చేసుకోవడానికి స్కూల్ నుంచి మొదటి నుండి మార్నింగ్ అయితే డ్రాప్ చేసి వచ్చిన. ఇప్పుడైతే వెళ్దాం, తీసుకొని వద్దాం. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఫస్ట్ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పని మనిషిని ఎక్కించుకోవాలి. దాని తర్వాత వెళ్ళిపోవాలి. మనం కూడా లేట్ అవుతుంది. మేడం వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అవుతుంది. వెయిటింగ్ చేస్తుంది మన కోసం. మెసేజ్ల మీద మెసేజ్ చేసేస్తుంది లేట్ అవుతుందని. ఆమెకి లేట్ అయితే ఏం కాదు, మనకు లేట్ అవుతుంది బాగా. ఈమె కూడా మేడం డోర్ సరే చూద్దరు. మీరు కూడా చూసిర్రు అనుకుంటా వీడియోలో, ఒకసారి అనిపించింది. వెయిట్ చేద్దాం. ఈస్ కమింగ్ నౌ. హాయ్, గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్? చలి అయితే బాగా పెడుతుంది. మనం ఇన్నర్ అట్లనే ఉంది. ఇప్పుడు స్నానం చేయలేము ఈ టైంలో. మొత్తం ఎండ వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంటల ఇట్లా స్నానం చేస్తాం. ఎందుకంటే బాగా చలి పెడుతుంది. మొగం పడుకుంటేనే చేతులు ఇంకా ఇదైపోయినాయి, ఐస్ కట్టినట్టు ఫ్రీజ్ అయిపోయినాయి. ఎప్పుడైతే వెళ్ళిపోదాం. మా కఫీల్ కూడా కాల్ చేసిన, పెట్రోల్ అయితే లేదు మనకు. పెట్రోల్ అయిపోయింది కార్లో. అయితే పడ్డాయి మనకు. 25 కిలోమీటర్ ఉంది. మెసేజ్ కూడా పెట్టేసిండు కఫీల్. రీఛార్జ్ చేసేసిన మన కార్డులో. ఇదైతే మన కార్డు. వెళ్దాం ఫస్ట్. పెట్రోల్ అయితే పోసుకున్న తర్వాత అటు నుంచి అబ్బాయిని అయితే పికప్ చేసుకుందాం. వచ్చేసినాం. ఇదే పెట్రోల్ బంక్లో అయితే మనకు కార్డు చెల్లుతుంది. ఈ కార్డు వేరే ఏ పెట్రోల్ బంక్లో చెల్లదు. ఇది ఈ పెట్రోల్ బంక్కి సంబంధించింది. అది ఇద్రీస్. ఇది కేవలం ఇదే బంక్లో చదువుతుంది. చూద్దాం. మనం ఇక్కడ ఫిల్ అవుతుంది, ఏర్పడిపోతుంది. ఎయిర్టెల్ అడ్రస్ అయితే సెట్ చేసుకుంటుండు, వస్తలేదంట. మనకు టైం లేదు, లేకుండా చేసిస్తుండే. టైం మనకు లేదు కాబట్టి వెళ్ళిపోదాం తొందరగా. చూద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే చేసిద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. పెట్రోల్ అయితే అయిపోయింది. పెట్రోల్ అయితే 90 రూపాయలు, ఎగ్జాక్ట్ 90 రూపాయలతో అయితే వచ్చింది. ఫుల్ అయిపోయింది మనకు. ఇప్పుడు వెళ్ళిపోదాం. డ్యూటీ అయితే తగిలిండే. మేడం అయితే ఈరోజు మదర్సాకి అయితే వెళ్ళలేదంట. ఫోన్ నేనే మెసేజ్ చేసిన, అయితే చెప్పింది ఈరోజు వెళ్ళలేను అని. నేను తినేసి పడుకుందాం అనేట్లోపు అబ్బాయి అయితే కాల్ చేసిండు. మేడం చెప్పింది అయితే అబ్బాయి బకాలాకి వెళ్ళిండు, సూపర్ మార్కెట్కి. బకాలాకి వెళ్ళి వచ్చిన, డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా రూమ్కి వెళ్తున్నా. చూద్దాం, మళ్ళీ ఈవినింగ్ 3:30-4 తర్వాత మళ్ళీ ఫోన్ అయితే వస్తుంది. అంటే నేను వెళ్ళేడుతుంటే కలుద్దాం. అప్పటికైతే రూమ్ పోయి రెస్ట్ తీసుకుందాం. అంతవరకు వేచి ఉండండి. బాయ్. ఈవినింగ్ అయితే అయింది. మేడం వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయిని ఇక్కడ ఆడుకునేకైతే తీసుకొచ్చి ఉండే. అంటే మా సార్ తీసుకొచ్చిండు. నేనైతే పికప్ చేసుకుని వచ్చిన. 1 అవర్ ముందు వచ్చిందంట. నేను మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని అయితే కాఫీ షాప్కి వెళ్ళిండే. ఆ టైంలో వచ్చినట్టున్నాడు. సో మీకు చూపిస్తా ఎట్లా ఉంటుందో ఆడుకోవడానికి. పిల్లలు ఇందులో ఆడుకోవడానికి అయితే గంటకి 50 రియాలు ఉంటుంది. ఇండియా ప్రకారం 1100. ఇందులో అయితే ఆడుకుంటారు పిల్లలు. ఇప్పుడైతే అయిపోయింది, 1 అవర్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతాం రూమ్కి. టీ అయితే తాగేసినాం. ఇప్పుడైతే అక్బర్ అన్న, నేను, ఈయన కూడా వచ్చిండు ఈరోజు. ప్రతి గురువారం, శుక్రవారం, సోమవారం వస్తాడు ఇక్కడికి మేడం వాళ్ళని తీసుకొని. అయితే ఎప్పుడైతే పోదాం. మా కఫీల్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు. చలి పెడుతుందని చెప్పినుండే. బ్లాంకెట్ ఏమైనా అయితే ఇచ్చిండేమో అనుకుంటున్నా. పోయి చూద్దాం. ఫోన్ చేసిండు రమ్మని డోర్ దగ్గరికి. పోయిన తర్వాత తీసుకుందాం ఏమి ఇస్తాడు. కలుద్దాం ఆడ రూమ్ దగ్గర. అక్బర్ అన్న రూమ్ దగ్గర, ఇంటి దగ్గర ఉన్నాడు. వచ్చేసిన అక్బర్ అన్న రూమ్ దగ్గర. నాకు తెలిసి బ్లాంకెట్ అనిపిస్తుంది. నాకు ఇచ్చిన బ్లాంకెట్, నాకు తెలిసి బ్లాంకెట్ ఇచ్చిండు. చలి పెడుతుందని చెప్పినండే. చూడొచ్చు మీరు.
ఇదైతే కొత్త బ్లాంకెట్ అయితే వచ్చింది మనకు 100 రియాల్ ఉంది. 100 రియాల బ్లాంకెట్ అయితే ఇచ్చిండు. ఇది మన కోసం అయితే కొత్త బ్లాంకెట్ అయితే ఇచ్చిండు మన కోసం. దీన్ని అయితే మనం ఇంట్లోకి అయితే రూమ్లోకి అయితే తీసుకొని పోదాం. ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్లో ఉన్నా. మంచిగా ఉంది. 100 రియాల్ తెచ్చిండు. చలి పెడుతుంది కాబట్టి నిన్న చెప్పినుండే 100 రియాలు. ఇక కొన్ని రోజుల తర్వాత హీటర్ కూడా అడగాలి. అడుగుదాం, అన్నీ ఒకసారి అడగద్దు. ఒక్కొక్కటి అడగాలి. జాకెట్ కోసం పైసలు ఇచ్చిండే. నేను చెప్పలేను. జాకెట్ కోసం పైసలు అయితే ఇచ్చిండు. ఇప్పుడైతే బ్లాంకెట్ అడిగిన బ్లాంకెట్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ హీటర్ అడుగుదాం. చలి ఎక్కువ అయినప్పుడు. ఇప్పుడైతే నార్మల్గా ఉంది, పర్లేదు, రూమ్లో సర్వే కావచ్చు బ్లాంకెట్తోని. నేను కూడా నిన్న ఒకటి కొనుకొచ్చిన, దీన్ని పెట్టుకుందాం. ఎక్కువ చలి పెడితే దాన్ని కూడా వాడేద్దాం. హలో గైస్, వెల్కమ్. ఇప్పుడైతే మేడం అయితే తీసుకుని హాస్పిటల్కి వచ్చిన. ఏమైందో తెలియదు. మేడం వాళ్ళ అమ్మాయిని ఇద్దరిని అయితే తీసుకుని వచ్చిన. దగ్గరున్న చిన్న క్లినిక్ అయితే తీసుకొచ్చిన, పెద్ద హాస్పిటల్ కాదు. నాకు తెలిసి ఏమైనా చెకప్కి వచ్చారో ఏమొచ్చారో తెలియదు. ఇక్కడైతే వెయిటింగ్ చేస్తున్నా. ఇదైతే వచ్చేసి మక్బస్ కొబుస్ దుకాణం. ఇదైతే ఉంది హాస్పిటల్. అదే హాస్పిటల్. వెయిట్ చేద్దాం ఎంతసేపు పడుతుందో టైము మేడం వాళ్ళకు. ఇప్పుడైతే వచ్చేసిన. రోటీ మనం కూడా తీసుకోవాలి. ఇందులో దొరుకుతుంది రోటీలు, ఇవన్నీ కేకులు, రోటీలు ఇవన్నీ ఇందులో దొరుకుతాయి. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం. ఒకవేళ లేట్ ఉంటే చెప్తారు, వెయిట్ చేసి పోదాం. అక్బర్ అన్న అయితే మార్కెట్కి పోదామన్నాడు. కూరగాయలు ఏం లేవు, శాలరీ వచ్చింది కాబట్టి కూరగాయలు తెచ్చుకోవాలి. వెళ్దాం, ఈరోజు వెళ్దాం, మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.